దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్య మర్మములను గురించి, పరలోక రాజ్యమును గురించి ఉపమానముల ద్వారా అనేక విషయాలు జనులకు, తన శిష్యులకు బోధించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఉపమానము, ఆయనే గొర్రెల గొప్ప కాపరి అని, ఆయనే గొర్రెలు ప్రవేశించు ద్వారమని శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 7, 8 వచనాలు, 9 వచనాలు మనం గమనిస్తే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారనయ్యున్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయిచుండును. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు. హల్లెలూయా. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. క్రీస్తు ప్రభుల వారు జీవమునకు పోవు ద్వారము ఆయనే అని, తండ్రి అయిన దేవుని సన్నిధానములోనికి మనలను చేర్చే ద్వారము ఆయనే అని, పరలోక రాజ్యములోనికి మనలను నడిపించే ద్వారము, మార్గము ఆయనే అని క్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానం ద్వారా వారికి తెలియజేశాడు. ఆయన మరి ఇంకా ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని అనేక సార్లు శిష్యులకు బోధించాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 20 వచనం నుంచి గమనిస్తే, లూకా సువార్త 13వ అధ్యాయం 20 వచనం నుంచి ఆయన ఇలాగంటున్నాడు, దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండి దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. అంతేకాదు 18వ వచనంలో, ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దానిని పోల్తును? ఒక మనుష్యుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించనని చెప్పాను. ఇలాగూ దేవుని రాజ్యమును గూర్చి అనేకమైనటువంటి ఉపమానాలను బోధిస్తూ ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామములోను సంచారము చేయుచుండెను. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్ప ఆరంభించినప్పుడు ఆయన మీరెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరమిచ్చును. అందుకు మీరు, నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా వీధులలో బోధించితిమే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన, మీరెక్కడివారో మిమ్మును నేనెరుగనని మీతో చెప్పుచున్నాను. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడని చెప్పును. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మరి ఆయన యొద్దకు ఒక సహోదరుడు వచ్చి, అయ్యా, రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఆయన చెప్పినటువంటి దేవుని రాజ్యపు ఉపమానాలన్నీ విని, ఇదిగో మరి అయ్యా, మరి దేవుని రక్షణలో ప్రవేశించడం చాలా కష్టతరంగా అనిపిస్తుంది, అందరూ ప్రవేశించలేరని తెలుస్తుంది. అయ్యా, మరి కొద్ది మందేనా ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించేది అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి.
జీవమునకు పోయే మార్గము చాలా ఇరుకైనటువంటి మార్గమని ఆయన బోధిస్తున్నాడు. రక్షణకు వెళ్ళే మార్గము, దేవుని రక్షణలోనికి మనల్ని నడిపించే మార్గము, దేవుని సన్నిధిలోనికి మనల్ని నడిపించే మార్గము ఇరుకైనటువంటిది. అనగా దేవుని చిత్తము జరిగించు వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము గుండా నీవు నేను నడిచిన ఎడలనే దేవుని రాజ్యంలోనికి వెళ్ళగలము. ఆ విషయాన్ని క్రీస్తు ప్రభులు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఆయన బోధించాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనములో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఎంటర్ ఇన్ ఎట్ ద స్ట్రెయిట్ గేట్. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమయ్యున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయ్యున్నది, దాన్ని కనుగొనువారు కొందరే. హల్లెలూయా. ఈరోజు జీవమునకు పోవు ద్వారము ఎవరో నీవు కనుగొన్నావా? నా సహోదరుడా, నా యేసయ్య, నా ప్రియుడా, నా యేసయ్య పలికిన మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ఆయన. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. హల్లెలూయా. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ జీవము, ఆయనలో ఉన్నటువంటి జీవమును మనకు అనుగ్రహించడానికి క్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చాడు. అందుకే గొర్రెలకు జీవమును అనుగ్రహించటానికి, అది సమృద్ధిగా కలుగజేయటానికి నేను వచ్చాను. నా ద్వారానే ఆ జీవములోనికి, ఆ సమృద్ధి జీవములోనికి ప్రవేశము, నేనే ఆ ద్వారమునని క్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క ఉపమానం ద్వారా బోధిస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారు అనేటువంటి ఆ మార్గము, ఆ ద్వారమున ప్రవేశించడానికి నీవు ప్రయాసపడుతూ ఉన్నావా? లేదంటే నాశనమునకు దారి తీస్తున్నటువంటి విశాలమైన మార్గములో, ఈ లోకంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, అవన్నీ నిన్ను మరణానికి, నాశనమునకు నడిపిస్తాయి. కేవలము నా యేసయ్య కల్వరి సిలువలో నీ కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించినటువంటి నా యేసు క్రీస్తు ప్రభుల వారు, హల్లెలూయా, నిన్ను పరలోక రాజ్యానికి నడిపించగల సమర్థుడు. ఆయనే ఇరుకు ద్వారమై ఉంటున్నాడు. ఆయనే పరలోక రాజ్యములోనికి మనకు ప్రవేశం అనుగ్రహించగల ద్వారము ఆయనే. దేవుని సన్నిధానంలోనికి మనకు దారి చూపేటటువంటి ద్వారము ఆయనే. కాబట్టి రోమాపత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే దేవునితో సమాధానము కలిగిందాం. ఈరోజు నేను క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచటం మూలాన, ఆయన ఆజ్ఞలను గైకొనటం మూలాన, ఆయనను వెంబడించటం మూలాన ఆ మార్గము గుండా ప్రయాణించగలుగుతాం. ఆ ద్వారము గుండా దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంటాం. ఇదిగో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు నేను ఆయన నామమందు విశ్వాసముంచడం మూలాన నీతిమంతులముగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగి ఉందాం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన దేవుని కృపయందు ప్రవేశము గలవారమై, హల్లెలూయా, దేవుని కృపయందు ప్రవేశము గలవారమై
అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. హల్లెలూయా. ఎందుకు నీవు నేను క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచాలి అంటే నీవు నేను మరి నిత్య జీవమునకు నడిపించబడాలి. నీవు నేను దేవుని పరలోక రాజ్యములోనికి, దేవుని సన్నిధిలోనికి నడిపించబడాలి అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు తప్ప వేరే మార్గము లేదు, వేరే ద్వారము లేదు. నా సహోదరుడా, నా సహోదరి, ఆయన ద్వారానే, ఆయన నామమందు విశ్వాసం ఉంచడం మూలాన, ఆయన చూపిన మార్గంలో ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనను ప్రేమించడం మూలాన నీవు నేను దేవుని కృపలో ప్రవేశము గలవారమయ్యుందుము. హల్లెలూయా. దేవుని సన్నిధానములోనికి, దేవుని కృపలోనికి మరి ప్రవేశించి ఇదిగో దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణను కలిగి జీవిస్తాం. ఎందుకంటే ఆ క్రీస్తు ప్రభుల వారు త్వరలో మేఘవాహనుడై రాబోతూ ఉన్నాడు మనలందరినీ తీసుకొని వెళ్ళడానికి. హల్లెలూయా. సమయము ఆసన్నమవుతూ ఉంది. క్రీస్తు ప్రభుల వారి రాకడకు సమయము ఆసన్నమవుతూ ఉండగా మరి ఈ దినమే క్రీస్తు ప్రభుల వారిని మన సొంత రక్షకునిగా మన హృదయంలో చేర్చుకొని ఆయన నామమందు విశ్వాసముంచి నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానము కలిగి ఆయన ద్వారానే దేవుని కృపలో, దేవుని సన్నిధిలో, దేవుని నిత్య రాజ్యంలో, దేవుని పరలోక రాజ్యంలో మరి ప్రవేశం పొందడానికి ప్రయాసపడదాం, తీర్మానం చేసుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసము ఎల్లవెల్లలా మాకు అనుగ్రహించి నడిపిస్తున్న ప్రభువా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మా కొరకు కల్వరి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మాకు రావలసిన శిక్షను భరించి దేవా మమ్మల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసి మరణము నుండి మమ్మల్ని విడిపించి మీ నిత్య రాజ్యమునకు వారసులుగా చేసిన మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి నామమందు మేమందరము విశ్వాసముంచి మరి నీతిమంతులుగా తీర్చబడి దేవా మీతో సమాధానము కలిగి మీ కృపలో ప్రవేశము గల వారమై జీవించుటకు మీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల మా దేవా, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. మా బిడ్డలందరూ, మా కుటుంబాలన్నీ ప్రభా మీ నిత్య రాజ్యంలో క్రీస్తు ప్రభుల వారు అనేటువంటి ఆ ఇరుకైన ద్వారము గుండా అయా మీ సన్నిధానంలో, మీ కృపలో, మీ రక్షణలో, మీ నిత్య జీవంలో ప్రవేశించే కృపాభాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. అయా దుఃఖంలో, వేదనలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలను బలపరచండి. అయా ఆదరణ దయచేయండి తండ్రి, మీకు స్తోత్రాలు. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను, ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా మా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయ్యా బిడ్డలు మీ ఆజ్ఞలను గైకొని మీ నిత్య రాజ్యంలో వారసులయ్యే కృప దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.